ఒక యువతి తన గౌరవం కోసం రాజుకే ఎదురు నిలిచింది. యుద్ధం ఆపడానికి, వేలాది మంది ప్రాణాలను కాపాడడానికి ఆమె స్వయంగా అగ్నిలోకి ప్రవేశించింది. ఆమె ఎవరో కాదు, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం పెనుగొండలో వెలసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ పెనుగొండ భక్తులకు ఎంతో పవిత్రమైన దేవాలయం. పురాణాల ప్రకారం వాసవి అమ్మవారు కుసుమశ్రేష్ఠి అనే వైశ్యరాజుకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమె ధర్మం, అహింస, భక్తితో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె అందం, గుణగణాలు చూసిన ఒక శక్తివంతమైన రాజు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ వాసవి అమ్మవారు దీనికి ఒప్పుకోలేదు. ఈ విషయం వల్ల రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. వేలాది మంది ప్రాణాలు పోతాయని తెలుసుకున్న వాసవి అమ్మవారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నా వల్ల ఎటువంటి రక్తపాతం జరగకూడదు అని భావించి స్వయంగా అగ్ని ప్రవేశం చేశారు. ఆమెతో పాటు 102 గోత్రాల దంపతులు కూడా అగ్నిలో ప్రవేశించారని పురాణాలు చెబుతున్నాయి. ఆమె త్యాగం చూసిన ప్రజలు ఆమెను దేవతగా ఆరాధించడం ప్రారంభించారు. ఈరోజు శ్రీ వాసవి అమ్మవారు ముఖ్యంగా ఆర్యవైశ్యుల కులదేవతగా పూజింపబడుతున్నారు. పెనుగొండలోని ఆలయం త్యాగం, ఆత్మగౌరవం, అహింసకు శాశ్వత చిహ్నంగా నిలిచింది. ధర్మాన్ని కాపాడడానికి చేసిన త్యాగమే దైవత్వానికి మార్గం.